అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి ఉన్న వారినే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని పలువురు రాజకీయ పార్టీల నాయకులు కొనియాడారు. కొంతమూరులోని చింతచెట్టు సెంటర్లో కొంతమూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ గుడుపూడి సత్యబాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్ హాజరయ్యారు. కొంతమూరు గౌడ సంఘం పెద్దలు బలమూరి కృష్ణ భగవాన్, జేవరపు రామారావు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న గౌడ్ సేవలను కొనియాడారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, గెద్దాడ హరిబాబు, షెట్టిబలిజ సంఘం నాయకులు రెడ్డిరాజు, సూరంపుడు శ్రీహరి, కొంతమూరు గౌడ సంఘం పెద్దలు యామన చిన్నాబ్బులు, యామన నారాయణ గౌడ్, మేకా గణపతి, యామన సూర్యచంద్రరావు, కోమలి శ్రీనివాసరావు, యామన చిన్న, కోమలి శ్రీనివాస్, అంగర చిన్నారావు, కోమలి యేసుబాబు, కొమ్మలి అయ్యన్నరావు, పీతా రామకృష్ణ, యానాపు యేసు గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు. మొదలు పెట్టిన పిల్లల్లో ఇక్కడ కొంతమంది ఉన్నారు. మన సంఘంలో చాలా మంది కిట్టయ్య గారిని సెంటర్ లో కూర్చుంటాడు కదా, సంవత్సరం విగ్రహం పెట్టి అందరినీ పిలుద్దామని సర్దార్ సర్వాయి పాపన్న రికమెండేషన్ చేయాలని ఈ రోజు సభాముఖంగా చైర్మన్ గారిని వేడుకోవడం జరిగింది. ఈరోజు 376వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆ మహనీయుడి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడైతే మన వాళ్ళు ఉంటున్నారో అన్ని దిక్కుల్లో కూడా త్వరలో రాజమండ్రిలో కూడా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన 5 కులాలు ఒకే తాటిపైకి ఉండాలని చెప్పి మోహనందం వ్యక్తి మొన్న ఆగస్టు 16న మన గౌత లచ్చన గారిది అధికారికంగా జీవో తీసుకొచ్చాం. అలాగే శెట్టిబల్జాని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది కూడా అధికారికంగా జీవో తీసుకొచ్చి మార్చి 23న ఆయనది కూడా పుట్టినరోజు చేసాం. అలాగే ఇప్పుడు సర్దార్ పాపన్న గౌడ్ది కూడా అతి త్వరలో కూటమి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లి ఆయనది కూడా జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని, అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, నేను కూడా సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆలోచన విధానము ఆ రోజుల్లోనే 370 సంవత్సరాలు 350 సంవత్సరాల క్రితమే అన్ని బలహీన వర్గాల్ని కలిపి జతకట్టి ఆయన అంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి భువనగిరి కోట, వరంగల్ కోట, ఆఖరికి గోల్కొండ కోటను కూడా ఆయన చేజిక్కించుకొని పరిపాలించాడు. మరి ఢిల్లీలో ఉన్న ఔరంగజేబు కొన్ని ఆ ప్రాంతంలో ఉన్న జమీందారులతో కలిసి ఇవాళన్న రోజుకి కూడా 10,000 రూపాయలనంటే చాలా ఎక్కువ. 376 సంవత్సరాల క్రితం ఆయన్ని ఆచూకీ చూపిస్తే 10,000 రూపాయలు ఇస్తామని ఆ రోజుల్లో ప్రకటన చేసిన సందర్భం. ఒక జనగామ జిల్లాలో లింగంపల్లి అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పాపన్న గౌడ్ బాలకునిగా ఎదిగిన జీవితం మనందరికీ ఆదర్శనీయం కావాలి. అంటే ఒక సామాన్యుడు కూడా చక్రవర్తి అవ్వగలడు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాపన్న గౌడ్ గారు. సో ఆయన జీవితాన్ని పూర్తిగా చూసుకోవాలి. ఆ రోజుల్లోనే ప్రజలు రాజ్యాధికారి తీసుకురావాలి, రాజ్యాన్ని వెళ్ళాలి, రాజ్యాధికారి మొదట ఓరుగల్లు, తర్వాత భువనగిరి, తర్వాత గోల్కొండ, పరిపాలించిన సర్దార్ పాపన్న గౌడ్ ఇవే ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన సేవ, ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకుని మనం అంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారి దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. పాపన్న గౌడ్ గారి గురించి మాట్లాడేంత వయసు వేదనది చరిత్ర చెప్తా ఉంది. ఆయన గీను కులాలు ఉపకులాల్లో కులస్తుడు. అయినా కష్టపడి తల్లిదండ్రులు కొత్త గొప్ప చదివించి అయినా ఎక్కడైనా ఏ తేడా వచ్చినా తిరుగుబాటు తప్పించి తిరగబడి వాళ్ళని
అదిరించే వరకు కూడా అతను నిద్రపోయేవాడు కాదు. ఆ కులమా ఈ కులమా అన్నది కాదు, పేదవాడి జోలికి వస్తే ఎవరిని ఇడిచిపెట్టేవాడు కాదట. అలాంటి గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గౌడని బిరుదు ఆయనకి రావడం అన్నది ఈ కమ్యూనిటీకే గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒక గౌడ కులంలో పుట్టి కుతుబ్ షాహీల్ని మొఘలుని ఎదురించిన తీరు, ఈయన 8 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతే తల్లి తన కుల వృత్తి అయిన కళ్ళు గీత వృత్తిని ఈ కుర్రాడికి అలవాటు చేసింది. అప్పటి నుంచి కళ్ళు గీసుకుంటమే ఇతని ధ్యేయంగా జరిగింది. అయితే ఇతనితో పాటు ఇతని మిత్రులు అనేక మంది ఉండేవారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం సహజంగా జరిగేది. ఒక రోజున రోజు తాగి వెళ్ళిపోతున్నారు, మాకు పైకి ఇవ్వడం లేదని చిన్న వాగ్వాదం జరిగితే వాళ్ళు వీళ్ళ మీద చేయి చేసుకున్నప్పుడు మొట్టమొదట గీత కత్తిన దూసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ రోజున తీసిన కత్తి ఆయన గోల్కొండ కిల్లా మీద జెండా ఎగరేసే వరకు కూడా ఏ రోజున వెనుకంజ వేయలేదు. గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే చాలా మందికి తెలియదు. గెరిల్లా యుద్ధం అంటే తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యం ఉన్న మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడి చేసే వాళ్ళనే గెరిల్లా సైన్యం అంటారు. పాపన్న గౌడు తక్కువ సైన్యంతో మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడులు చేసి వాళ్ళని అంచెలంచెలుగా హతమార్చి గోల్కొండ కిల్లా మీద గౌడ జెండా ఎగరేసి చక్రవర్తి అయిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.